ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రేరణతో దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడమే లక్ష్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీఎం సంసద్ ఖేల్ మహోత్సవం 2025-26 ప్రారంభోత్సవ కార్యక్రమం ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పాల్గొన్నారు। ముఖ్య అతిథులుగా భారత బ్యాడ్మింటన్ జట్టు కోచ్ పుల్లల గోపీచంద్, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, భారతీయ మహిళా క్రికెటర్లు డయానా డేవిడ్, దృష్టి కేసరి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। కిషన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు। 4 సంవత్సరాల్లో కూడా ఏటేటా And I am very happy to see that in Telangana the Honorable Minister has organized this Mahotsav, Pradhan Mantri Khel Mahotsav, and such a large number of athletes and players and sports lovers will be taking part, because sports is not only an activity, it is also a great teacher. It is one of the greatest teachers, sports. It teaches you coordination, it teaches you to be a team player, it teaches you stamina, it teaches you how to be a part of a team, how to coordinate, how to collaborate, how to compete in a friendly manner and a healthy manner, how to develop a healthy body and a healthy mind. So it is also a step towards a Viksit Bharat. నిర్వహించి రానున్న రోజుల్లో మనం క్రీడా రంగంలో భారతదేశము ప్రపంచ స్థాయిలో రాణించాల్సినటువంటి అవసరం ఉంది। ఎందుకంటే మనము జనాభాలో నెంబర్ 1, యూత్ పాపులేషన్లో నెంబర్ 1, విద్యార్థులలో కూడా ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి విద్యార్థులు మన దేశంలో ఉన్నారు। కానీ క్రీడల్లో మన అనేక రకాలుగా మనం వెనుకబడి ఉన్నాం। మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు మరి అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ ఉన్నారు। ఏదైనా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కు ఏ క్రీడాకారులు వెళ్ళాలన్నా ముందుగా ప్రధానమంత్రి గారు స్వయంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ఉన్నాడు। ఎవరైనా దురదృష్టవశాత్తు మనం ఓడిపోతే కూడా మరుక్షణమే ప్రధానమంత్రి గారు వారు ఏ దేశంలో కూడా ఆడుతున్నప్పుడు కూడా వాళ్ళకు ఫోన్ చేసి నిరుత్సాహపడకూడదు, ఓడిపోయినంత మాత్రాన దేశ ప్రజలందరూ మీ వెనుక ఉన్నారు, నెక్స్ట్ టైం మళ్ళీ మనం ప్రయత్నం చేసి గెలుద్దాము, మీరు ధైర్యంగా ఉండండి చెప్పి ఓడిపోయినప్పుడు కూడా మన క్రీడాకారులకు ధైర్యం చెప్తున్నటువంటి వ్యక్తి మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా వనియేస్తా ఉన్నాను। ఆ రకంగా క్రీడాకారులకు వెన్ను తట్టి ముందుకు నడిపిస్తూ ఈరోజు ఒలింపిక్స్లో కానీ, ఏషియన్ గేమ్స్లో కానీ, కామన్వెల్త్లో కానీ ఈరోజు అనేక రకాలుగా మనం రాణిస్తూ ఉన్నాము। ఒక్కొక్క క్రీడాకారులకు ఏదైతే అంతర్జాతీయకు సంబంధించినటువంటి కాంపిటీషన్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఏ రకమైనటువంటి శిక్షణ కావాలి, ఎవరి దగ్గర శిక్షణ కావాలి,